హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సాధినిని. ఎప్పుడు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడ విశేషాలు చెప్పే ప్రస్తుతం నేను హైదరాబాద్లోనే ఉన్నాను. రాష్ట్రపతి నిలయంలో ఒక మంచి ఈవెంట్ జరుగుతుంది. రాష్ట్రపతి నిలయంలో టైమింగ్స్ ఏంటి, ఈవెంట్స్ ఏంటి, అసలు చూడటానికి ఏముంది, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చూసేద్దాం. కమ్ విత్ మీ. నేనైతే ఫస్ట్ టైం రాష్ట్రపతి భవన్ వెళ్దామని అనుకున్నాను. అదే టైంకి ఉద్యానోత్సవ్ కూడా స్టార్ట్ చేసేసరికి చాలా ఎక్సైట్మెంట్తో బొల్లారం అయితే స్టార్ట్ అయిపోయాను. ఫస్ట్ ఫ్రీ టికెట్ గురించి కొంచెం డైలమా అనిపించింది. కానీ అక్కడికి వెళ్ళినా కూడా మనకి ఫ్రీ టికెట్ ఇస్తారని తెలిసి హ్యాపీగా దాన్ని తీసుకొని చెక్ చేయించుకొని లోపలికైతే ఎంట్రీ ఇచ్చేసాను. వెళ్ళగానే చాలా పెద్ద పెద్ద చెట్లు, ఫుల్ లాంగ్ వే ఉంది. అదంతా నడుస్తూ వెళ్ళిపోయాను. ఎక్కడ నాకు దారి కనిపించకపోయేసరికి అందరూ వెళ్తున్నదే వే అనుకొని అలా వెళ్ళిపోయామన్నమాట. అలా నడుస్తూ వెళ్తుంటే మాకు ఫస్ట్ నాలెడ్జ్ గ్యాలరీ కనిపించింది. నాలెడ్జ్ గ్యాలరీకి వెళ్ళే టైంలోనే మంచి ఫ్లవర్స్, ఉద్యానోత్సవ్ కదా, భలే రకరకాల ఫ్లవర్స్ అవన్నీ కూడా రంగురంగుల్లో కనిపించేసరికి కొంచెం సేపు ఆగుతూ, చూస్తూ, ఆస్వాదిస్తూ అలా నడుచుకుంటూ వెళ్ళాం. నాలెడ్జ్ గ్యాలరీలో ఉన్నాము. ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ ఇలాగా స్కాన్ చేసి దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి ఫోన్లో కనిపించేలాగా పెట్టారనమాట. దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. కాకపోతే స్టూడెంట్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇబ్బంది. బట్ టీచర్స్ ఎలాగో వాళ్ళతోనే ఉంటారు కాబట్టి ఇవన్నీ స్కాన్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ ఇది మన ఎంబ్లెమ్ మనకు తెలిసింది. ఇలాగా ఫుల్ నాలెడ్జ్కి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ నాలెడ్జ్ గ్యాలరీలో అయితే ఉంది. ఇంకా అప్పుడు ఎలాంటి వెహికల్స్ యూజ్ చేశారు అవన్నీ కూడా, మన కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. మెయిన్ ఉద్దేశం పిల్లల కోసం అన్నట్లుగా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ మనకి కూడా చాలా తెలియదు, అంటే జలియన్ వాలా బాగ్ ఎప్పుడో హిస్టరీలో చదువుకున్నాం. అవన్నీ కూడా ఇక్కడ ఒకసారికి వస్తే, పేరెంట్స్తో వస్తే వాళ్ళకి కూడా రీకాల్ చేసుకున్నట్లు ఉంటుంది అనమాట. టోటల్గా ఇండియాలో 4 రాష్ట్రపతి నిలయాలు ఉన్నాయి. కానీ ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారనమాట. అదేంటి అంటే రాష్ట్రపతి నివాస్, రాష్ట్రపతి నిలయం, రాష్ట్రపతి ఆసియానా, రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి భవన్ అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంటున్నారు అంటే రెసిడెన్స్ అక్కడే కాబట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే కనుక 4 ప్లేసెస్ అవుతాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే 3 ప్లేసెసే అనమాట. ఈ 3 ప్లేసెస్లో అంటే ఉత్తరాఖండ్, తెలంగాణ అండ్ హిమాచల్ ప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల్లో మాత్రమే వింటర్ రిట్రీట్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇయర్లీ వన్స్ ఈ 3 స్టేట్స్ని కవర్ చేస్తారనమాట. సో నాలెడ్జ్ గ్యాలరీ కవర్ చేసిన తర్వాత మనకు అక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుందన్నమాట. మెయిన్ బిల్డింగ్కి వెళ్ళడానికి మనకి దారి తెలియదు కాబట్టి అక్కడ చాలా వేస్ ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆ హెల్ప్ డెస్క్ ఉద్యానోత్సవ్కి వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్కూల్ పిల్లలు కానీ, బయట జనాలు కానీ, నాలాగా వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళందరికీ హెల్ప్ డెస్క్ చాలా హెల్ప్ చేస్తుంది. మెయిన్ బిల్డింగ్కి వెళ్ళడానికి చాలా వాక్ వే ఉంటుందన్నమాట. ఆ వే అంతా కూడా ఫుల్ పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. సో పదే పదే చెప్తున్నా అనకపోయినా ఉద్యానోత్సవ్ కాబట్టి ఇంకా బాగుందనమాట. ఎందుకంటే అక్కడ ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసరికి లోపలికి వెళ్ళే వే బాగుంటుంది. మెయిన్ బిల్డింగ్లో చెప్పుకోవాల్సినవి, చూడాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళిపోయి ఆ తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మనమైతే ఫస్ట్ ఇప్పుడు మెయిన్ బిల్డింగ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామన్నమాట. ఇప్పుడు ఉద్యానోత్సవ్ జరుగుతుంది కాబట్టి ఈ 12 days ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నారు. కానీ యూజువల్గా అయితే మనిషికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒకవేళ చిల్డ్రన్ ఎవరైనా 8 years బిలో ఉన్న వాళ్ళకైతే ఫ్రీ ఎంట్రీ అనమాట. ఈ ఫ్రీ ఎంట్రీలో మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు యూజువల్ టైమింగ్స్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఉద్యానోత్సవం ఉంది కాబట్టి ఇప్పుడు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా సందర్శించవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్కి. సో ఈ బిల్డింగ్లో అయితే మొత్తం 16 rooms ఉన్నాయి.
చూస్తుంటే భలే మెయిన్గా చెప్పుకోవాల్సింది ఒక్కొక్క దానికి సెగ్మెంట్కి అంటే మార్నింగ్ రూమ్, డైనింగ్ రూమ్, తర్వాత లైబ్రరీ రూమ్ ఇలాగా చాలా రూమ్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ చూడడానికి నాకు నచ్చాయి. కానీ ఇవన్నీ నేను మీకు చూపించాలి అంటే కష్టం. ఎందుకంటే ఇది మ్యూజియం టైప్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే చిన్న విషయం కాదు కాబట్టి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ నేషన్గా పిలుచుకుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 5 years వాళ్ళ వ్యవధి ఉంటుంది. అయితే ఈ 5 yearsలో ఎవ్రీ ఇయర్ ఒకసారి హైదరాబాద్లో ఉన్న ఈ భవన్కి అయితే వచ్చేస్తారు. దీన్ని రాష్ట్రపతి నిలయం కానీ రాష్ట్రపతి భవన్ అని కూడా అంటారు. కానీ దీనిపైన చాలామంది డిబేట్స్ చేస్తూ ఉంటారనమాట. ఇది భవనా లేదంటే నిలయమా అని చెప్పేసి, ఇది ఏదైనా అనొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ మెయిన్ బిల్డింగ్ కట్టి కూడా 163 years అవుతుంది అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదనమాట. ఎందుకంటే లోపల చూస్తే చాలా పెద్ద పెద్ద డోర్లు, తర్వాత పెద్ద పెద్ద స్తంభాలు అవన్నీ చాలా ఏళ్ల క్రితంవి అయినా కూడా ఇప్పటికీ ది బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే అఫ్కోర్స్ ఎక్కువగా అందరినీ టచ్ చేయడానికి కానీ కూర్చోడానికి కానీ ఎలా ఉండదు. సో జస్ట్ మనం అందరం చూసుకుంటూ వెళ్తాం కాబట్టి ఈ ప్లేస్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఉద్యానోత్సవ కోసం అని చెప్పేసి చాలామంది స్కూల్ పిల్లల్ని అలౌ చేస్తున్నారనమాట. ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి అన్ని స్కూల్స్ చిన్న చేసి ఇక్కడ వరకు వచ్చేస్తున్నారు బొలారం దగ్గరికి. బొలారంలో ఉన్న ఈ రాష్ట్రపతి నిలయంలో చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే 90 acres మొత్తంలో ఇవన్నీ ఉన్నాయి అంటే ఇంకా చూడాల్సినవి అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నారు కాబట్టి ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఈ ప్లేస్ చాలా చాలా నచ్చింది. ఎందుకంటే ఆ పీస్ఫుల్ మ్యూజిక్, తర్వాత ఇంత పెద్దగా కనిపిస్తున్నాయి అన్నీ. యూజువల్గా మనకి ఇంత స్పేషియస్గా ఎక్కడ కనిపించవు కదా. అంటే మనకి తెలిసిందే మన స్ట్రీట్లో కానీ మన ఇంటి పక్కన కానీ ఫుల్ క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి అలా చూస్తూ అలా ఉన్న వాళ్ళకి ఇలాగా ఒక దగ్గరికి వస్తే ఈ వనాన్ని చూస్తే ఒక మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది అండ్ హిస్టరీ గురించి కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు నా వీడియో చూసినందుకు మిమ్మల్ని అందరినీ పే చేయమని చెప్పడానికి ఈ స్కానర్ ఇక్కడ పెట్టలేదన్నమాట. ఇదేంటి అంటే రాష్ట్రపతి నిలయంలో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఇదివరకైతే బ్రిటన్లో ఒక పక్కన రాసి ఉండేది. ఇప్పుడంతా డిజిటల్ యుగం అయిపోయింది కాబట్టి ఇలాగ ఒక స్కానర్ని పెట్టారనమాట. దీన్ని స్కాన్ చేస్తే ఈ బిల్డింగ్కి సంబంధించిన సంవత్సరాలు కానీ ఎవరెవరు వచ్చి వెళ్ళారు కానీ ఇప్పటి వరకు మనకి ఉన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొత్తం 14 members వరకు ఉన్నారు కదా. ఆ 14 members యొక్క చరిత్ర మొత్తం కూడా ఈ స్కాన్ చేస్తే మనకి తెలుస్తుందన్నమాట. అందుకోసమే ఇది ఇక్కడ పెట్టారు. కిచెన్ టన్నెల్లోకి వచ్చేసామన్నమాట. ఈ టన్నెల్ నుంచే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఫుడ్ తీసుకొని వెళ్ళే వాళ్ళని చెప్తున్నారు. అసలు చూడ్డానికి ఎంత నీట్గా అరేంజ్ చేశారో. అప్పుడు నిజాం కాలంలో అయితే ఇలా ఉండేది కాదంట. కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే భలే అనిపించింది. సాయి కిరణ్ అని చెప్పేసి ఒక ఆయన ఈ చర్యల ఆర్ట్ ఇక్కడ వేయాలి అని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని పర్సనల్గా సంప్రదించారంట. దానికోసమే ఆ పర్మిషన్ తీసుకొని ఇవన్నీ కూడా ఇక్కడ ఎలా అరేంజ్ చేశారని కూడా తెలుస్తుంది. మొత్తం తెలంగాణకి సంబంధించిన ఆర్ట్, వెడ్డింగ్ సెలబ్రేషన్స్, వృత్తులేంటి, తర్వాత పండుగలేంటి ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయన్నమాట. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో తెలియదు కానీ ఈ టన్నెల్ మాత్రం చాలా అంటే 165 meters ఉంటుంది అని చెప్పారు. మధ్య మధ్యలో పైన ఇలా ఉన్నాయన్నమాట. అంటే ఇలా కొంచెం వెలుగు వచ్చే విధంగా పెట్టారనమాట. కానీ ఇప్పుడు ఈ లైట్స్ కూడా పెట్టడం వల్ల చాలా బాగుంది. ఇదివరకు ఇలా ఉండేది కాదంట. ఇదివరకు ఎలా ఉండేది అని చెప్పేసి ఇక్కడ స్టేజెస్ చూపించారు. అదేంటి అంటే స్టేజ్ 1లో అసలు లైట్స్ ఏమీ లేవు. స్టేజ్ 2లో కొంచెంగా కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు నేను పైన చూపించాను కదా విండో లాగా అలా అన్నమాట. ఆ తర్వాత పూర్తిగా అయిపోయింది. దీనంతటిని స్టార్ట్ చేసింది కూడా ఈయనే అని చెప్పేసి చెప్తున్నారు. సో టన్నెల్ అయితే చాలా బాగా రినోవేట్ చేశారు అండ్ ఆర్ట్ అయితే అమేజింగ్గా ఉంది. ఈవినింగ్ అయితే చాలు ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. భలే అమేజింగ్గా కనిపించాయి ఇక్కడ నుంచి చూస్తుంటే. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ పెద్ద స్టేజ్ పైన డిఫరెంట్ డాన్స్ ఫామ్స్ చేస్తుంటే బాగా అనిపించింది. ఫస్ట్ ఎక్కడైనా సరే క్లాసికల్ డాన్స్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ డాన్స్ అయిపోయిన తర్వాత
యూపీ, ఎంపీ, ఇలా మిజోరం, ఇలా నార్త్ స్టేట్స్ వాళ్ళ డాన్స్ ఫామ్స్ మనకి సౌత్‌లో ఉండే వాళ్ళకి తెలీదు కాబట్టి, ఆ స్టేజ్‌లో ఆ పెర్ఫార్మన్సెస్ అన్నీ కనిపించడం చాలా బావుంటుంది. ఆ డాన్స్ ఫామ్స్ చూస్తూ ఈవినింగ్‌ని సరదాగా గడిపేయొచ్చనమాట. రాష్ట్రపతి నిలయం యూజువల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకు ఉంటుంది. అప్పుడు కూడా ఫుడ్ కోర్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఉద్యానోత్సవ్ కాబట్టి చాలామంది వస్తున్నారు కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఆల్సో ఎవరైతే పెర్ఫార్మన్సెస్ కోసం వస్తారో వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ ఉద్దేశించి ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ కోర్ట్ కూడా అరేంజ్ చేశారు. ఈ ఫుడ్ కోర్ట్‌లో సమోసాల దగ్గర నుంచి బిర్యానీ వరకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. మార్నింగ్ 10:00 నుంచే ఇది కూడా ఓపెన్‌లో ఉంటుంది. ఈవినింగ్ 8:00 వరకు కూడా ఇది ఓపెన్‌లో ఉంటుంది. కాకపోతే ఐటమ్స్ అన్నీ వెళ్ళిన టైంని బట్టి అక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. ప్రైజెస్ విషయానికొచ్చేస్తే అక్కడ యూజువల్‌గా ఏవైతే బయట ఉంటాయో అవే ప్రైజింగ్ అయితే మాకు కనిపించింది. పెద్దగా ఖర్చు చేయాలి అనే అవసరం అయితే లేదు. బాబూజీ ధీరే చల్లా. కంప్లీట్ చేసేసా. ఒక 10 మినిట్స్ పట్టింది మొత్తం రౌండ్ చేసి రావడానికి. మరీ అంత కాంప్లికేటెడ్గా అయితే ఏం లేదు. సో ఇటువైపు చిల్డ్రన్ పార్క్, ఇటువైపు మేజ్, ఆ తర్వాత రాక్ గార్డెన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మేజ్ గార్డెన్, చిల్డ్రన్ పార్క్ అయితే కవర్ చేసాం. నెక్స్ట్ రాక్ గార్డెన్కి వెళ్దాం. దానిని మోటబావి అని అంటారు. ఇది రాష్ట్రపతి నిలయంలో రాక్ గార్డెన్ కి వెళ్లే వేలో కనిపిస్తుంది. ఇది చూస్తే ఎంత చరిత్ర ఉందో కనిపిస్తుంది అనమాట. ఇదంతా కూడా ఈ స్టెప్ వెల్, కింద అంతా స్టెప్స్ ఉండి కింద వెల్ ఉందన్నమాట. సో ఈ మెట్ల బావి నిండుగా వాళ్ళు నీటిని ఇలా తోడేవాళ్ళు అని చెప్పేసి అక్కడ కూడా మనం చూసాము. అదంతా తిరిగి ఇటు వస్తే కనుక మనకి స్టెప్ వెల్ ఇక్కడ వరకు కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ వరకు మాత్రమే మనకి ఎలో చేశారు, కానీ స్టెప్ వెల్ కిందకి వెళ్ళి చూడడానికి అనుమతి లేదనమాట. సో మనం ఇక్కడ నుంచి చూడొచ్చు ఎంత పురాతనమైందిగా కనిపిస్తుంది అంటే మొత్తం అంతా కూడా ఇంకా చెక్కు చెదరకుండా ఉంది మొత్తం అంతా. ఎందుకంటే నిజాం కాలంలో ఎంతో గట్టిగా పెట్టారు కాబట్టి అవన్నీ ఇంకా అంత స్థిమితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫుల్గా అక్కడ ఆ గిలకలు ఉన్నాయి చూసారా, ఆ గిలకలకి ఒక పెద్ద బకెట్ లాంటిది పెట్టారు. అది కూడా ఇనుపదే. అది మొత్తం పైకి లాగాలి అంటే నీరు తోడిన తర్వాత దాని నిండా వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ని తోడాలి అంటే చాలా బలం కావాలి. సో అది మనుషుల వల్ల సాధ్యం కాదు కాబట్టి అక్కడ ఎద్దుల్ని పెట్టేవాళ్ళు అనమాట. మనం కింద అక్కడికి వెళ్ళేటప్పుడు ఎద్దులు ఏం కనిపించలేదు కానీ పేడ కనిపించింది. సో ఎద్దులు ఉంటాయి అని చెప్పేసి మనం నమ్ముకోవచ్చు. సో ఈ 90 ఎకరాల్లో
చాలా మొక్కలు, చాలా పెద్ద పెద్ద చెట్లు అవన్నీ ఉన్నాయి అన్నమాట. వాటన్నింటి గురించి ఒక్కొక్కటి తెలుసుకోవాలి అంటే కష్టం. బోటనీ స్టూడెంట్ ఎవరైనా ఇలా వచ్చారు అంటే ఎక్స్కర్షన్కి వస్తే కనుక ఇక్కడ స్కాన్ చేస్తే అది ఏ ఫ్యామిలీ, ఎవరు పెట్టారు, దానికి యూజెస్ ఏంటి, యూస్ఫుల్ పార్ట్స్ ఏంటి, ఆ నేమ్స్ ఏంటి, అవన్నీ కూడా రాష్ట్రపతి నిలయంలో ఇలా పెట్టారనమాట. చాలా వరకు హెర్బల్ గార్డెన్ కవర్ చేశామని చెప్పుకోవచ్చు. ఇంకా నడవాల్సింది చాలా ఉంది. ఆల్సో ఇక్కడ రాక్ గార్డెన్, తర్వాత హెర్బల్ గార్డెన్, మేజ్, చిల్డ్రన్ పార్క్ ఇవన్నీ కూడా ఒకే రూట్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. చూసుకుంటూ వెళ్ళడమే కాకుండా వాటి గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా స్కాన్ చేసుకోవచ్చు అనమాట. సో రాష్ట్రపతి నిలయం గురించి, దాని టైమింగ్స్ గురించి నేను మీకు క్లియర్గా చెప్పాను కాబట్టి హోప్ దట్స్ హెల్ప్ఫుల్. ఇప్పుడైతే రాష్ట్రపతి నిలయంకి చేరుకోవడం ఎలా అన్న టాపిక్ని కవర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎలా అంటే సికింద్రాబాద్ నుంచి రాష్ట్రపతి నిలయంకు 8.5 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి 30 minutesలో ఈ డిస్టెన్స్ని కవర్ చేయొచ్చు. బస్సు ఎలాగో ఫ్రీయే కాబట్టి వచ్చేయచ్చు అనమాట. కాకపోతే అందరికీ ఫ్రీ కాదు కాబట్టి కొంచెం చూసుకొని అక్కడ నుంచి క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ అవన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. రాష్ట్రపతి నిలయం అంటే డ్రాప్ కూడా చేస్తారు. పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు ఊబర్, ఓలా అవన్నీ వచ్చాయి కాబట్టి అవి కూడా బుక్ చేసుకోవచ్చు మీరు మీ ఫీజిబిలిటీని బట్టి. నేనైతే రాష్ట్రపతి నిలయం మొత్తం కవర్ చేశాను అనమాట. ఇప్పుడు నా వెనకాల ఉంది ఫ్రూట్ గార్డెన్. ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి. 220 కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట. ఫుల్ డీటెయిల్స్ అన్నీ కొన్ని నేమ్ ప్లేట్స్ పెట్టారు, కొంచెం అక్కడ క్లియర్గా ఉన్నాయి. కానీ చూడ్డానికి చాలా బాగుంది, ప్రశాంతంగా. మరీ ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళి కవర్ చేసేంత టైం లేనప్పుడు ఇక్కడికి వచ్చేయచ్చు. 2 అవర్స్లో ఇదంతా కవర్ చేయొచ్చు కాబట్టి ఈజీగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి అసలు కాన్స్టిట్యూషన్ ఏంటి, తర్వాత ఏమేమి ఉన్నాయి అవన్నీ కవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఉద్యానోత్సవంలో భాగంగా చాలామంది స్కూల్స్కి ఇన్విటేషన్స్ పంపించడంతో చాలా రష్ ఉందన్నమాట. సో జాన్ 2 నుంచి 13 వరకు ఇది ఉంటుంది కాబట్టి ఫ్రీగా ఉంటుంది కాబట్టి, అంటే ఫ్రీ ఎంట్రీ కాబట్టి ఒకవేళ విజిట్ చేయాలి అని ప్లాన్ చేసుకునే వాళ్ళు వచ్చి ఇవన్నీ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఒక పెద్ద గడియారం ఉంది, చాలా బాగుంది. ఇలాంటివే ఈ చుట్టూరా ఉన్నాయన్నమాట. అవన్నీ కవర్ చేయాలి అనుకుంటే రాష్ట్రపతి నిలయంకి వచ్చేయచ్చు. ఇదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ కామనర్స్ని, అంటే మనలాంటి పీపుల్ని లోపలికి రానిచ్చి ఇవన్నీ చూడమని చెప్పడమే పెద్ద విషయంగా భావించవచ్చు. మొన్నటి వరకు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడే ఉన్నారు కాబట్టి రావడానికి లేదు. ఇప్పుడు అందరికీ ఫ్రీ ఎంట్రీ కాబట్టి వచ్చేయచ్చు. హైదరాబాద్లోని డిఫరెంట్ డిస్టెన్స్ నుంచి వచ్చే వాళ్ళైతే చాలా ముందుగా బుక్ చేసుకొని ఒక 1.5 జర్నీ పడుతుంది. మెట్రో వస్తే కనుక మోస్ట్లీ ఒక 40 minutesలో ఈ జర్నీ అంతా కవర్ చేయొచ్చు. phase 2 మెట్రో ఆల్రెడీ శాంక్షన్ చేశారు కాబట్టి ఇంకొక 1 yearలో ఇక్కడికి రావాలి అనుకునే వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఏదేమైనా రాష్ట్రపతి నిలయానికి రావాలి అంటే మాత్రం చాలా సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చేయచ్చు. నెక్స్ట్ ఎగ్జిబిషన్ జోన్కి వెళ్దాం. ఎగ్జిబిషన్ జోన్లో వచ్చేసి అన్నీ ఉన్నాయన్నమాట. మొక్కలు, తర్వాత గింజలు, ఎరువులు, తర్వాత అన్నీ, అంటే ఇది ఉంది ఇది లేదు అని లేదు, డ్రెస్సెస్ ఉన్నాయి. తర్వాత ఇంకా చూసుకుంటూ వెళ్తుంటే ధాన్యంతో చేసిన లడ్డులు, అంటే అన్నీ ఉన్నాయన్నమాట. ఒకటి అది ఇది అని లేదు. కాకపోతే ఇది జస్ట్ ఎగ్జిబిషన్ జోన్, సేల్ అయితే లేదు. కొన్ని చోట్ల మాత్రమే, అది కూడా మొక్కలకి సంబంధించినవి అయితే సేల్ చేస్తున్నారు. ఇది 12 days ఉంటుంది కాబట్టి ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా ఫ్రీ ఎంట్రీని ఆస్వాదించేసేయండి. పండించినవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ లో పెట్టారనమాట. ఇవన్నీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి చూడటానికి, అంటే చాలా ఒరిజినల్ గా ఉన్నాయి. షైనీగా ఏం లేవు. నార్మల్ గా మార్కెట్స్ కి వెళ్తే ఫుల్ షైన్ అవుతూ ఉంటాయి కదా అవి. బట్ యూజువల్ గా నేను ఎప్పుడు మన ఇక్కడ ఈ ల్యాండ్ లో ఇవి పండుతాయని ఎప్పుడు అనుకోలేదు. చూస్తుంటాలే కానీ మార్కెట్ లో ఇక్కడ పండుతాయి అనుకోలే, కానీ రంగారెడ్డిలో పండించారంట. బాగున్నాయి.
సో ఇలా మన రాష్ట్రపతి నిలయం వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే ఫుల్ డీటెయిల్స్ ఈ వ్లాగ్లో చూశారు, నేను కవర్ చేశాను అని నేను అనుకుంటున్నాను. రాక్ గార్డెన్ కానీ, మేజ్ కానీ, తర్వాత నక్షత్ర గార్డెన్ కానీ ఇవన్నీ కూడా కవర్ చేశాము. ఈ ప్లేసెస్ అన్నీ బ్యూటిఫుల్ ఉన్నాయి, పీస్ఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే 90 acresలో ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా దరిదాపుల్లో బిల్డింగులు లేవు కాబట్టి, నిజాం మెయిన్ బిల్డింగ్ తప్ప ఇక్కడ ఏమీ లేవు కాబట్టి ఇంత ప్రశాంతంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉద్యాన ఉత్సవ్ జరుగుతుంది కాబట్టి ఫ్రీ ఎంట్రీ కాబట్టి ఈ ఆపర్చునిటీని ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఉద్యాన ఉత్సవ్ ఇంకా 12 days అంటే ఈ డేస్లో మీరు కనుక వచ్చినట్లయితే ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఫుడ్ కోర్ట్ ఉంది కాబట్టి అంతా తిరిగి అలసిపోయినా అక్కడ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి చూసుకోవచ్చు. అది ఫ్రీ కాదు, ఖచ్చితంగా పే చేయాలి. సో మేమైతే ఇది కంప్లీట్ చేసేసాము. మీరు కూడా నాతో పాటు మంచిగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.